Hello, aspirants, friends, YouTube watchers, and well wishers. Welcome back to another comprehensive and vibrant session of learning. In this wonderful initiative, I'm going to contemplate upon mock test number 15, English part. This is your mentor and coach, Suparas Jain. Here we go with the first question of the day. చూద్దామా మరి ఫస్ట్ క్వశ్చన్ నంబర్ 76 అండి. Parts of the given sentence have been given as parts of the given sentence have been given as options. One of them may contain a grammatical error. Select the option that has the error. If there is no error, select no error. Okay, fine. మంచిదన్నమాట spotting of errors. The availability of funds will be ensured if they all try to submit the proposals on time. The availability of funds will be ensured if they all try to submit the proposals on time. While proposals time lo kanaka submit cheste definitely funds అనేవి available గా ఉంటుంది. First part of the sentence, second part of the sentence, third part. The availability of the funds will be okay. Future tense ని సంకేతిస్తూ will be ensured if they all tried అనేది ఏంటి సార్? మనం మాట్లాడుతుంది ఫ్యూచర్ ని సంకేతిస్తూ ఇక ట్రైడ్ అనే వర్బ్ రావడం అనేది రాంగ్ సార్. ఇఫ్ దే ఆల్ ట్రై. సో ఇక్కడ మిస్టేక్ ఏముంది సార్? వర్బ్ టెన్స్ మిస్టేక్ ఉంది. వర్బ్ టెన్స్ మిస్టేక్ అనమాట. ఎందుకు వర్బ్ టెన్స్ అంటే ఆయన ఏమంటున్నాడు, మీరు మీ ప్రపోజల్స్ ని కనుక టైంలో సబ్మిట్ చేస్తే డెఫినెట్లీ ఫండ్స్ అనేవి మీకు అవైలబుల్ అవుతుందన్నమాట. అప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ ట్రైడ్ అనే వర్బ్ యూజ్ చేయడం అనేది తప్పనమాట. దాని బదులు ట్రై అనమాట. ద అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ విల్ బి ఎన్ష్యూర్డ్ ఇఫ్ దే ఆల్ ట్రై టు సబ్మిట్ ద ప్రపోజల్స్ ఆన్ టైమ్. సో మిస్టేక్ అనేది డి పార్ట్ లో ఉంది సార్. రైట్, ద మిస్టేక్ ఇస్ ఇన్ డి పార్ట్. ఆన్సర్ ఇస్ డి. Question number, what you call 77, spotting of error. Malli, we hardly knew nothing about the manager who had recently joined. ఎవరైతే రీసెంట్ గా మేనేజర్ జాయిన్ అయ్యారో అతని గురించి మాకు ఏం తెలియదండి. we hardly knew anything, సారీ we hardly knew nothing. సో చూడండి, గమనించండి సెంటెన్స్ ని చక్కగా. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఎంత పవర్ఫుల్ అంటే మాట్లాడేటప్పుడే మనం ఆ ఎర్రర్ ని కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను నోట్లో మాట్లాడుతున్నప్పుడే ఆ కరెక్షన్ అనేది జరిగిపోయింది. ఎవరైతే చాలా స్మార్ట్ స్టూడెంట్స్ ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. వి హార్డ్లీ న్యూ నథింగ్ అనేది నోట్లో తిరగదనమాట. హార్డ్లీ ఏంటండి? ఈ క్వశ్చన్ అనేది డబుల్ నెగటివ్స్ సార్. డబుల్ నెగటివ్స్ తో సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఏంటా డబుల్ నెగటివ్? హార్డ్లీ అనేదే నెగటివ్ సార్. హార్డ్లీ అనేది ఒక నెగటివ్ వర్డ్ అనమాట. దాంతో పల్లి నథింగ్ యాడ్ చేసిర్రు, ఇంకో నెగటివ్ అయిందనమాట. దిస్ ఇస్ కాల్డ్ డబుల్ నెగటివ్. సో వి హార్డ్లీ న్యూ నథింగ్ అబౌట్ ద మేనేజర్ హూ హాడ్ రీసెంట్లీ జాయిన్డ్. ఎవరైతే రీసెంట్ గా జాయిన్ అయిన మేనేజర్ గారు ఉన్నారో అతని గురించి మాకు ఏం తెలియదు. అట్లాంటప్పుడు ఇక్కడ నథింగ్ యాడ్ చేయొచ్చు సార్. ఇట్ మేక్స్ నో సెన్స్. ఆల్రెడీ ఒక నెగటివ్ ఉన్నప్పుడు ఇంకో నెగటివ్ ని యాడ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ మేక్స్ నో సెన్స్. అది రెడండెంట్ అయిపోతుంది అనమాట. వి హార్డ్లీ న్యూ, మాకు ఏం తెలియదండి. అప్పుడు మనం ఏం రాస్తాము? వి హార్డ్లీ న్యూ ఎనీథింగ్ అబౌట్ ద మేనేజర్ హూ హాడ్ రీసెంట్లీ జాయిన్. ఒక మంచి క్వశ్చన్ అండి, ఒక సింపుల్ క్వశ్చన్ కానీ చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ రిగార్డింగ్ ద రూల్ డబుల్ నెగటివ్స్. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ ఏ సార్. ఆన్సర్ ఈస్ ఏ. Move on to the next question. The recent cloudburst completely dismantled the village and its people. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బర్స్ట్ అనేది జరిగిందనమాట. అది
సంపూర్ణంగా ఆ విలేజ్‌ని, అక్కడున్న ప్రజల్ని టోటల్‌గా నాశనం చేసేసిందనమాట. విలేజ్‌ని నాశనం చేసేసింది అంటున్నారు. రీసెంట్ క్లౌడ్ బర్స్ట్ కంప్లీట్‌లీ డిస్మాంటిల్డ్ ద విలేజ్ అండ్ ఇట్స్ పీపుల్. డిస్మాంటిల్డ్, నో ఇంప్రూవ్‌మెంట్, డెస్ట్రాయిడ్, డ్యామేజ్డ్, డెమాలిష్డ్. ఇంప్రూవ్‌మెంట్ ఉంటే చెయ్యండి. ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే నో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఆన్సర్ మనం చూపిచ్చేద్దాం. డిస్మాంటిల్ అంటే ఏంటి సార్? మనం మామూలుగా ఇల్లుని డిస్మాంటిల్ చేస్తాము. ఒక టీవీని డిస్మాంటిల్ చేస్తాం. టీవీని డిస్మాంటిల్ చేయడం అనేది డిసెసెంబుల్. ఇల్లుని డిస్మాంటిల్ చేయడం అంటే నాక్ డౌన్, పుల్ డౌన్, టియర్ డౌన్, డెమాలిష్, రైట్? అలా వస్తుందన్నమాట. సో, మరి ఒక విలేజ్‌ని ఎవరైనా డిస్మాంటిల్ చేస్తారా సార్? యూ కెనాట్. హ్మ్. ఒక్కొక్క పీస్ బయట తీయలేం సార్. డిస్మాంటిల్ అంటే ఒక్కొక్క పీస్‌ని బయట తీయడం. హి ఈస్ డిస్మాంటిలింగ్ ద రేడియో అంటాం. అంటే ఒక్కొక్క పీస్‌ని తీసేసి దాన్ని అంటే టియర్ అపార్ట్ అంటారు. టేక్ అపార్ట్ అంటారు. పుల్ అపార్ట్ అంటారు. మంచి ఇంగ్లీష్ మీకు నేర్పిస్తున్నానండి. డిస్మాంటిల్ ఈస్ నథింగ్ బట్ టేక్ అపార్ట్, డిస్అసెంబుల్ మంచి వర్డ్. పుల్ అపార్ట్, డెమాలిష్. దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చాయి. డెఫినెట్‌లీ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంది. ఇది రాంగ్. డిస్మాంటిల్డ్ అంటే ఇది ఇక్కడ యూజ్ చేసిన వర్డ్ ఈస్ రాంగ్. సో, నో ఇంప్రూవ్‌మెంట్ అయితే డెస్ట్రాయిడ్. దే డెస్ట్రాయిడ్ ద హోల్ విలేజ్ అంటారు. డెస్ట్రాయ్ అంటే డెమాలిష్, పుల్ డౌన్, డ్యామేజ్. డెమాలిష్, పుల్ డౌన్, డ్యామేజ్. రైట్. వండర్‌ఫుల్ వర్డ్ అండి. డెస్ట్రాయిడ్. ద హోల్ విలేజ్ వాస్ డెస్ట్రాయిడ్ అనొచ్చు. హి డెస్ట్రాయిడ్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్. డెమాలిష్, పుల్ డౌన్, డ్యామేజ్, డివాస్టేట్. సో, డెస్ట్రాయ్ అయినా, డ్యామేజ్ అయినా 2 ఇంచుమించు సినోనిమ్సే. కానీ ఇక్కడ ఏదైతే సినోనిమ్స్ వచ్చాయో అవే సినోనిమ్స్ మళ్ళీ అక్కడ రాస్తే మీరు యూట్యూబ్ చూసి కూడా లాభం లేదు సార్. ఏదో ఒక ప్రత్యేకత ఈ యూట్యూబ్ వీడియోలో ఉండాలా. ఏదో ఒకటి కొత్తది మీరు నేర్చుకోవాలా. ఇక్కడ డ్యామేజ్ అంటే వాండలైజ్ అని రాయొచ్చు. సబటాజ్ అని రాయొచ్చు. రెక్ అని రాయొచ్చు. మ్యూటిలేట్. సో, డ్యామేజ్ ఈజ్ నథింగ్ బట్ వాండలైజ్, sabotage, mutilate, devastate. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే. అన్ని స్టార్ వర్డ్సే నేర్పిస్తున్నాను సార్. 100% మీ ఎగ్జామ్‌లో కనిపించే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ ఆప్షన్ ఇస్ డెమాలిష్. ఇక కొత్తిల్లు కడుతున్నాం కాబట్టి పాతిల్లుని డెమాలిష్ చేసేసాము. ద ఓల్డ్ హౌస్ హాస్ బీన్ డెమాలిష్. వై? బికాస్ వి ఆర్ కన్‌స్ట్రక్టింగ్ అ న్యూ హౌస్. డెమాలిష్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడే చెప్పాను కదా! పుల్ డౌన్, టియర్ డౌన్, నాక్ డౌన్. యెస్. Dismantle, damage, pull down, tear down, knock down. మంచి వర్డ్ ఈస్ బుల్డోజ్. బ్యూటిఫుల్. ఇప్పుడు చెప్పండి. ద రీసెంట్ క్లౌడ్ బర్స్ట్ డిస్మాంటిల్డ్ ద విలేజ్ అండ్ ఇట్స్ పీపుల్. డిస్మాంటిల్డ్ అంటామా? అనం సార్. సో, అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పాలి? డెఫినెట్లీ ఆన్సర్ అనేది వాట్ యు కాల్ డెస్ట్రాయ్ వస్తుంది సార్. ఆన్సర్ ఈస్ డెస్ట్రాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 79. Select the most appropriate synonym of the word given in bold by underlined. Okay. Embezzlement. 4 options are given to you. Okay. So, embezzlement ante enti? Well, when the audit officer came, he has pointed out towards the embezzlement of funds. ఆడిట్ ఆఫీసర్ వచ్చినప్పుడు హి సెడ్ దట్ నాకు అకౌంట్స్‌లో ఏది సరిగ్గా కనిపియట్లేదు. ఏదో నాకు అకౌంట్స్‌లో కొద్దిగా కుట్ర అనేది కనిపిస్తుందన్నమాట. ఎప్పుడైతే ఒక మనిషి అకౌంట్స్‌లో గోల్‌మాల్ చేయడం గాని, అకౌంట్స్‌లో తప్పుడు ఫిగర్‌లు, తప్పుడు డేటా చూపించడం గాని చేస్తారు. దాన్ని ఎంబెజల్‌మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే అది మిస్‌అప్రోప్రియేషన్, స్టీలింగ్, థెఫ్ట్, పిల్ఫరేజ్ అంటారు. దొంగతనం అంటారు సార్. మామూలుగా దొంగతనం చేయడం వేరు. అకౌంట్ బుక్స్‌లో తారుమారు చేయడం వేరు. ఎంబెజల్‌మెంట్ ఈజ్ నథింగ్ బట్ మిస్‌అప్రోప్రియేషన్, థెఫ్ట్, స్టీలింగ్. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే ఇస్ పిల్ఫరేజ్. చిన్న చిన్న దొంగతనాల్ని పిల్ఫరేజ్ అంటారు. స్పెషల్లీ ఎలక్ట్రిసిటీ దొంగతనాల్ని పిల్ఫరేజ్. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ అన్ యాక్టివిటీ. ద మేనేజ్మెంట్ వాస్ గుడ్. వేర్? ఇన్ ద పార్టీ, ఇన్ ద మ్యారేజ్.
I will talk to the management. Management is nothing but what you call CEO, directors, executives, managers, boss, etc. etc. Yeah, management లేనట్టుంది. Managers, executives, boss, etc. అన్నమాట. మిస్అప్రోప్రియేషన్. ఎస్, మిస్అప్రోప్రియేషన్ అయినా ఎంబెజల్మెంట్ అయినా సేమ్ సార్. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు అనమాట. అంటే తారుమారు చేయడం. ఆ తారుమారు చేయడాన్నే స్టీల్, పిల్ఫర్, రాబ్, థెఫ్ట్, స్విండల్ అంటారు. స్టీల్, రాబ్, స్విండల్, థెఫ్ట్, పిల్ఫర్. ఎస్. హౌ డూ యూ ఫైండ్ మై డిస్పోజిషన్ సార్? ఎస్ సార్, యువర్ డిస్పోజిషన్ ఇస్ గుడ్. యు ఆర్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ cheerful. మనిషి యొక్క ఔటర్ అపియరెన్స్ ని డిస్పోజిషన్ అంటారనమాట. మనిషి యొక్క క్యారెక్టర్ ని, మనిషి యొక్క టెంపర్మెంట్ ని, మెంటాలిటీని. సో డిస్పోజిషన్ ఇస్ నథింగ్ బట్ టెంపర్మెంట్, మెంటాలిటీ, క్యారెక్టర్, నేచర్. మంచి ఇంగ్లీషు చక్కగా మీకు అర్థమయ్యేటట్టు సంపూర్ణంగా తెలుగులో నేర్పిస్తున్న ఈ వర్డ్స్ అనేవి ఎగ్జామ్ లో తప్పక మీకు వస్తాయండి. మంచి వర్డ్ డిస్పోజిషన్. కన్ఫ్యూజన్. Yeah, there is a lot of confusion regarding the new law. There is a lot of confusion regarding the new pattern. Students are literally panicked, literally uh, confused. Confused is baffled, perplexed, bewildered, shocked. ఇంకో కన్ఫ్యూజన్ ఇస్ అన్సర్టనిటీ. చక్కగా నేర్చుకోండి. ఎంత మంచి వర్డ్స్, ఎంత ఉత్తమమైన వర్డ్స్. bewildered, perplexed, shocked and uncertainty. సో ఎంబెజల్మెంట్ కి సినోనిమ్ కావాలా? వి నీడ్ అ సినోనిమ్ ఫర్ ద వర్డ్ ఎంబెజల్మెంట్. తారుమారు చేయడము, దొంగతనం చేయడం. సో మేనేజ్మెంట్ వస్తుందా? రాదు. డిస్పోజిషన్ వస్తుందా? రాదు. కన్ఫ్యూజన్ వస్తుందా? లేదు. మిస్అప్రోప్రియేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 80. Select the most appropriate synonym of the word given in bold by underlined. సో ఇక్కడ డైబాలికల్ ఉంది. డైబాలికల్ అనే వర్డ్ ఉంది. దానికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సఫిస్టికేటెడ్, సైకోఫాంట్, సెలెస్టియల్, మాలిషియస్. డైబాలికల్ అంటే ఏదైనా చాలా క్రూరమైన, సంథింగ్ విచ్ ఇస్ ఈవిల్, wicked, fiendish, odious, hellish, infernal. Yeah, that activity was really diabolical. I cannot withstand his diabolical talk. The horse was running like a diabolical. There's something which is demonic, satanic. మంచి వర్డ్స్ చెప్పాను, అర్థమైందా? ఏదైతే చాలా క్రూరంగా ఉంటుందో, క్రూరమైన ఉంటుందో, ఈవిల్ అనొచ్చు, విక్డ్, హెలిష్, ఫీండిస్, ఒడియస్, ఇన్ఫర్నల్, సాటానిక్. సో డైబాలికల్ ఈజ్ నథింగ్ బట్ డెవలిష్, ఫీండిష్, డెమోనిక్, హెలిష్ అండ్ ఇన్ఫర్నల్. 5కి 5 వర్డ్లు గోల్డ్ సార్. 24 క్యారెట్ గోల్డ్ వర్డ్. 4 ఆప్షన్స్: sophisticated, psychophant, celestial and malicious. సఫిస్టికేటెడ్ ఉమెన్ అంటే చాలా నాలెడ్జబుల్, చాలా ఎడ్యుకేటెడ్, చాలా లెర్న్డ్ ఉమెన్ అంటాం. చాలా మంచి వర్డ్ మీకు నేర్పిస్తున్నా. ఇంకో సఫిస్టికేటెడ్ అంటే సఫిస్టికేటెడ్ మెషినరీ అంటారు, అడ్వాన్స్ మెషినరీ అంటారు, రెవల్యూషనరీ మెషినరీ అంటారు. ఏదైతే లేటెస్ట్ గా వచ్చిన దాన్ని, మోడర్న్ గా వచ్చిన దాన్ని సఫిస్టికేటెడ్ అంటారు. లేటెస్ట్, మోడర్న్, అడ్వాన్స్డ్, రెవల్యూషనరీ. Very sophisticated woman she is, means she is a very learned lady, she is a very educated lady. ఎవరైనా మస్కా కొట్టేవాడిని సైకోపాంట్ అంటారనమాట. ఫ్లాటరర్, మస్కా కొట్టేవాడిని. డోర్ మ్యాట్ అంటారు, ఫ్లాటరర్, డోర్ మ్యాట్. మినియన్ కూడా అంటారు. మంచి వర్డ్. చాలా ఎక్కువ వర్డ్స్ చెప్పేటోడిని, కానీ టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4 వర్డ్స్ కే పరిమితం చేశాను అనమాట. మంచి వర్డ్ ఈజ్ ఫ్లంకీ. ఫ్లాటరర్, flunky, doormat,
మినియన్. చాలా చాలా మంచి వర్డ్స్. మీ యొక్క పుస్తకాల్లో రాసుకోండి. రివైజ్ చేయండి. సెలెస్టియల్ అనే వర్డ్ మీకు ఎక్కడ వినిపిస్తుంది? సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటాము. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్, స్టెల్లార్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్. దాన్ని మనం మామూలుగా ఫిజిక్స్ లో ఏమంటాము? హెవెన్లీ బాడీస్ కూడా అంటాము. ఆస్ట్రానామికల్ అంటాము. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటాము. ఆస్ట్రానామికల్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్, స్టెల్లార్. మాలిషియస్, ద్వేషపూర్ణంగా. మాలిషియస్ అంటే ఏదైతే చాలా ఈవిల్ గా ఉంటుందో, చాలా విక్డ్ గా ఉంటుందో, సంథింగ్ విచ్ ఇస్ వాట్ యు కాల్డ్ హానికరమైనది అనమాట. దాన్ని మనము బెయిల్ఫుల్, స్పైట్ఫుల్, మాలఫిక్, malevolent. Beautiful words, sir. Please note down in your notebooks. This is a wonderful mock, All India Live Mock 15 by Jain. Spiteful, malevolent, venomous, evil, and baleful. Right, sir? Diabolical అంటే ఏంటి? డెవిలిష్, చెడ్డది. సంథింగ్ విచ్ ఇస్ క్రూరమైన అంటే సఫిస్టికేటెడ్ వస్తుందా? రాదు. సైకోపాంట్ వస్తుందా? రాదు. సెలెస్టియల్ వస్తుందా? రాదు. మాలిషియస్ is right, sir. Question number 81. Indians tend to be quite conservative in most aspects of life, particularly in rural areas. Indians ని మీరు కనుక చాలా మైక్రోస్కోపిక్ వేలో అబ్జర్వ్ చేస్తే, స్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో ఉండే ఇండియన్స్ ని చూస్తే వాళ్ళు చాలా కన్జర్వేటివ్ గా ఉంటారు సార్. అంటే వాళ్ళు చేంజెస్ కి మారరు సార్. ఆర్థోడాక్స్ గా ఉంటారు, ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంటారు, ట్రెడిషనల్ గా ఉంటారు, కస్టమరీగా ఉంటారు అనమాట. మై ఫాదర్ ఈజ్ వెరీ కన్జర్వేటివ్. అంటే మంచిగా చదువుకున్నాడు, అంతా బాగానే ఉంది, కానీ ఈ లేటెస్ట్ ట్రెండ్ కి మారాడు సార్. ఇప్పుడు కూడా అమ్మాయి బయటికి వెళ్ళొద్దు రాత్రికి అంటాడు. ఇప్పుడు కూడా అమ్మాయి ఒంటరిగా సినిమాకి వెళ్ళొద్దు అంటారు. అంటే వీళ్ళందరూ మామూలుగా మనం మాట్లాడేటప్పుడు అది మంచిదా చెడ్డదా అది డిబేట్ చేసే విషయం, కానీ కన్సర్వేటివ్ మైండ్ అనమాట. బాగా చదువుకున్నారు కానీ చేంజెస్ కి అడాప్ట్ చేయరు. వాళ్ళని ట్రెడిషనల్, కస్టమరీ, ఆర్థోడాక్స్, ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. ట్రెడిషనల్, కన్వెన్షనల్, ఆర్థోడాక్స్, ఓల్డ్ ఫ్యాషన్. 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఒథెంటిక్, ఫెంటాస్టిక్, డిటర్మైన్డ్, లిబరల్. Authentic, yes, everybody wants authentic goods. Nobody wants fake goods. Authentic is nothing but original. Authentic is nothing but real. Authentic is nothing but legal. So everybody wants authentic goods. Authentic is nothing but genuine. Genuine, original, real, legal, actual. What a fantastic innings by Shubham Gill. What a fantastic batting by Virat Kohli. I really admire. Wonderful, sir. So fantastic. Any word you can write. Fantastic is something marvelous, superb, extraordinary, spectacular, awesome, phenomenal, awe-inspiring, splendiferous, splendorous, magnolious. ఏ వర్డ్ అయినా రాసుకోవచ్చండి. ఫెంటాస్టిక్ ఇస్ సూపర్బ్, ఎక్సలెంట్, ట్రెమండస్, outstanding, phenomenal, marvelous. Yeah, I personally feel my friends, YouTube watchers, well-wishers are determined to crack SSC CGL at any cost this time in the month of September. Determined are nothing but very firm, strong, dogged, steadfast, unwavering, unflinching. Right? ఎవరైతే చాలా పట్టుదలతో ఉంటారో, చాలా పర్సీవరెంట్ గా ఉంటారో, రైట్? బ్యూటిఫుల్ వర్డ్ అండి. స్టెడ్ ఫాస్ట్, రెజల్యూట్, డాడ్జ్, అన్వేవరింగ్. అసలు వర్డ్స్ చూడండి సార్ ఎంత బాగున్నాయో. జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ వర్డ్స్. అండ్ ఐ పర్సనలీ ఫీల్ ఈ యొక్క మాక్ టెస్ట్ ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మీరు ఫాలో అవుతున్నారు అంటే 100% మీరు మాత్రం చాలా గెయిన్ అవ్వబోతున్నారు అనమాట. లిబరల్ అంటే ఓపెన్ మైండెడ్ అనమాట, బ్రాడ్ మైండెడ్, టాలరెంట్. ఎవరైతే చాలా ఓపెన్ మైండెడ్ గా ఉంటారో, చాలా టాలరెంట్ గా ఉంటారో, ఎలాంటి పక్షపాతం లేకుండా. యా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవ్రీ స్కూల్, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ లిబరల్. పార్షాలిటీ చూపియరు. మై ఫాదర్ ఈస్ అ వెరీ లిబరల్ పర్సన్. హీ డజంట్ షో ఎనీ పార్షాలిటీ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్.
సో ఈవెన్ ఎడ్యుకేటర్స్ at Everest coaching point are liberal. They are open minded, broad minded. They are very very visionary. They are very very liberal, tolerant, broad minded, ఓపెన్ మైండెడ్, అన్బయాస్డ్ గా ఉంటారనమాట. సో ఆన్సర్ ఏం రావాలా? కన్జర్వేటివ్ అంటే వన్ హూ ఈస్ ట్రెడిషనల్, చాలా ఫర్మ్ గా ఉంటారనమాట. అథెంటిక్ దానికి యాంటోనిమ్ కావాలా? అథెంటిక్ వస్తుందా? లేదు. ఫెంటాస్టిక్ వస్తుందా? లేదు. డిటర్మైండ్ వస్తుందా? లేదు. లిబరల్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా కన్జర్వేటివ్ పర్సన్, చాలా లిబరల్ పర్సన్ అనమాట. అంటే బ్రాడ్ మైండెడ్. ఈయన మాత్రం చాలా కన్వెన్షనల్ మైండెడ్, ఆర్థోడాక్స్, చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్ అనమాట. Yeah, this is a wonderful question flashing on your screen. Question number 82. Identify the figures of speech used in the following sentence. The whispering winds wandered widely through the woods. The whispering winds wandered widely through the woods. Simile, alliteration, personification, hyperbole. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విన్నాము, కానీ ఇదొక కొత్త ఇన్నోవేటివ్ కన్స్ట్రక్టివ్ టాపిక్ అండి. మామూలుగా మనకు నేర్పిస్తారు కానీ అది మనకు గుర్తుందో లేదో నాకు తెలియదు అనమాట. భయపడే అవసరం ఏం లేదు సార్. నేను డెఫినెట్లీ ఈ ఒక క్వశ్చన్ని మీకు ఎంత ఈజీగా చేస్తాను అంటే డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ద విస్పరింగ్ విండ్స్ వాండర్డ్ వైడ్లీ త్రూ ద వుడ్స్. చదివేటప్పుడు రైమింగ్ అనిపిస్తుంది కదా. విస్పరింగ్ విండ్స్ వాండర్డ్ వైడ్లీ త్రూ ద వుడ్స్. ఫస్ట్ సిమిలీ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై దిస్ పర్టికులర్ వండర్ఫుల్ వర్డ్ కాల్డ్ simile? Simile is nothing but two different things are compared using the words like and as. Like for example, he is as brave as lion. Her smile is like sunshine. ఆవిడ యొక్క స్మైల్ సన్షైన్ లా ఉందన్నమాట. సో సిమిలీ అంటే ఏంటంటే టూ డిఫరెంట్ థింగ్స్ ఆర్ కంపేర్డ్ డైరెక్ట్లీ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. ఎగ్జాంపుల్ ఎంత బాగా చెప్పాను చూడండి. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ లయన్, హర్ స్మైల్ ఈజ్ లైక్ సన్షైన్. దీన్ని సిమిలీ అంటారు అనమాట. ఎప్పుడైతే కంపారిజన్ నడుస్తుందో ఈజ్ అతన్ని లయన్ యొక్క బ్రేవరీని, అతని యొక్క బ్రేవరీని కంపారిజన్. వెన్ టూ డిఫరెంట్ థింగ్స్ ఆర్ కంపేర్డ్ డైరెక్ట్లీ యూజింగ్ లైక్ ఆర్ యాజ్ కాల్డ్ సిమిలీ. భయపడదు. అలిటరేషన్. వాట్ డూ యూ మీన్ బై అలిటరేషన్? Repetition of the same initial consonant sound. Repetition of the same initial starting లో వచ్చే consonant sound ని మనం alliteration. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ మీరు వినుంటారు. She shells, she sells by the she shore. Bitty bought butter, the butter was bitter. Bitty bought some more butter to make the bitter butter. Wow, wonderful. It's so good, you know. So alliteration is nothing but repetition of the same initial consonant sound. Example, she sells, she sells by the she shore. By the she shore anamata. So definitely మన ఆన్సర్ కూడా బి అయిపోయింది అనమాట. Personification is nothing but giving human qualities to non-human things or objects. Giving human qualities to non-human things or objects. The wind whispered through the woods. Giving human qualities to non-human things. The wind whispered through the trees. ఆ విండ్ అనేది విస్పర్ చేసింది అనమాట. విండ్ ఎప్పుడైనా విస్పర్ చేస్తుందా సార్? చెయ్యదు కదా. దిస్ ఇస్ నాన్ హ్యూమన్ థింగ్ అనమాట. దీంట్లో విండ్లో ప్రాణం ఉండదు సార్. కానీ మనం ఏమంటున్నాం, విండ్ కూడా విస్పర్ చేస్తుంది, మాట్లాడుతున్నట్టు చేస్తుంది అనమాట. త్రూ ద ట్రీస్ అనమాట. దీన్ని మనం పర్సానిఫికేషన్. హైపర్బోల్ ఈస్ ద లాస్ట్ థింగ్. దేన్నైనా ఎక్సాజరేట్ చేసి మాట్లాడడం అనమాట. ఐ టోల్డ్ యూ 1000 times టు లెర్న్ వొకాబులరీ. ఐ టోల్డ్ యూ 1000 times టు క్లీన్ యువర్ వాట్ యు కాల్ రూమ్. 1000 times ఎవడైనా చెప్తారా సార్? ఎక్సాజరేషన్ అనమాట.
ఏదో 1 సార్లు, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు చెప్పుంటారు. 1000 టైమ్స్ ఎవరైనా చెప్తారా? సో, ఎప్పుడైతే మనము an extreme exaggeration used to emphasize something is called hyperbole. I've told you 1000 times to clean your room. ఎంత మంచిగా అర్థమైపోయింది. ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోరు సార్ మీరు. I personally feel that you will not forget what is simile, what is alliteration, what is personification, and what is hyperbole. ఇప్పుడు ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ రిపీట్ అవుతుంది. విస్పరింగ్, winds, wandered wildly through the woods. So answer is what you call alliteration. Right? Question number 83. The research community will publish the final report on climate change impacts after conducting extensive reviews. Okay, we have to change this particular thing into active and passive voice. The research committee will publish the final report on climate change. The research committee, here it is subject, verb, object, on climate change impact after conducting extensive reviews. This is one condition. Reviews conduct చేసిన తర్వాత చేద్దామని. సో ఇక్కడ విల్ పబ్లిష్ ఏమైపోతుంది? విల్ బి పబ్లిష్డ్ అయిపోతుంది. విల్ బి పబ్లిష్ అయిపోతుంది. విల్ బి ఎక్కడుందో అది చూసుకుందాం. విల్ ప్లస్ బి ప్లస్ పబ్లిష్. ద ఫైనల్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ impacts will be published by the research committee after extensive reviews have been conducted. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ ఏం సార్ హ్యావ్ బీన్ కండక్టెడ్ వచ్చింది ఏంటి? ఎస్, అదొక కండిషన్ అనమాట. ఏంటి? ఆ ఎక్స్టెన్సివ్ రివ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఫైనల్ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తాం. అలాంటప్పుడు అదేం మారిపోతుంది అంటే హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 అయిపోతుంది సార్. హ్యావ్ ప్లస్ బీన్ 3. ఒక అద్భుతమైన క్వశ్చన్ ని మీకు ఇస్తున్నా. Right? The final report on climate change impacts is published sir. ఇక మిగతా చూసే అవసరమే లేదు. The final report on climate change impacts will be published after the research committee conducts extensive reviews. ఇది రాంగ్ సార్. మీరు అందరు చూస్తారు విల్ బి పబ్లిష్ రెండు ఉన్నాయి కదా. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ రివ్యూస్ హ్యావ్ బీన్ కండక్టెడ్. అలాంటిది ఉంటేనే హ్యావ్ ఉంది, బీన్ ఉంది, ప్లస్ V3 ఉంటేనే అది కండిషన్. అందుకని అక్కడ కండిషన్ రాశాను, సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని. ద ఫైనల్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ విల్ బి పబ్లిష్డ్ ఆఫ్టర్ ద రీసెర్చ్ కమిటీ కండక్ట్స్ ఎక్స్టెన్సివ్ రివ్యూస్ ఇస్ రాంగ్. ఆఫ్టర్ కండక్టింగ్ ఎక్స్టెన్సివ్ రివ్యూస్, ఇదైతే యాక్చువల్లీ ఇట్ మేక్స్ నో సెన్స్ అండి. సో దీన్ని ఎలిమినేట్ చేసేస్తున్నా. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ పారాజంబుల్ తో సంబంధించిన క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నంబర్ 84. It was as simple as announcing what you have in your store or the services you offer in your premises. Over the years, advertising has evolved into a major industry that goes beyond informing to persuading and influencing. Advertising was initially meant to make people aware of the goods available in the market. It is a form of brainwashing customers. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. చాలా ఈజీ క్వశ్చన్. పారాజంబుల్లో ఇలానే వస్తున్నాయి. ఫేజ్ 3 ఎగ్జామ్స్ కూడా ఇలానే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏదైతే రీసెంట్ గా కండక్ట్ చేశారు ఫేజ్ 3 ఎగ్జామ్, దాంట్లో మళ్ళీ ప్యాటర్న్ ని మార్చారు సార్. ఈజీగా ఇస్తున్నాడని స్టూడెంట్స్ నాకు రిపోర్ట్ ఇచ్చారనమాట. ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ అనౌన్సింగ్. ఏతో స్టార్ట్ అవ్వదు, ఏతో ఉన్నదైతే తీసేయండి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ ఏం చేయాలి అంటే నౌన్ ప్రొనౌన్ ని ఫైండ్. అడ్వర్టైజింగ్ is nothing but a sort of noun. So definitely it starts with C. C తో ఉన్నది ఒకటే ఆప్షన్. ఆప్షన్ is D అండి. Advertising was initially meant to make people aware of the goods. Total 4 lines లో అడ్వర్టైజింగ్ గురించే మాట్లాడుతున్నాడు. రైట్? Advertising was initially meant to make people aware of goods available in the market. Okay, absolutely fine, sir.
అడ్వర్టైజింగ్ ఎందుకు చేస్తారు? మా షాప్‌లో ఈ వస్తువులున్నాయి. దయచేసి మీరొచ్చి కొనుక్కోండి. ఓకే. దాని తర్వాత ఇట్ వాస్ సింపుల్ యాస్ అనౌన్సింగ్ దట్ వాట్ యూ హావ్ ఇన్ యువర్ స్టోర్ ఆర్ ద సర్వీసెస్ యూ ఆఫర్ ఇన్ యువర్ ప్రెమిసెస్. ఓకే. దాని తర్వాత గత కొన్ని సంవత్సరాల్లో అడ్వర్టైజింగ్ ఒక రూపురేఖలు మారిపోయాయన్నమాట. అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఆల్మోస్ట్ మనల్ని మిస్‌లీడ్ చేస్తాయన్నమాట. షాంపూ పెట్టుకుంటాము. డెఫినైట్‌లీ ఆల్ క్లియర్ అంటారు. టోటల్ జుట్టంతా మాయమైపోతుందన్నమాట. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటాము. ఫెయిర్‌గా అవ్వకుండా నల్లగా అయిపోతామన్నమాట. ఎవరైతే హీరో, హీరోయిన్ ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ని ఎండోర్స్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఆ ప్రొడక్ట్‌ని వాడరన్నమాట. సో, ఇది టోటల్ అడ్వర్టైజ్‌మెంట్‌తో సంబంధం ఉంది కాబట్టే సితోని స్టార్ట్ అయితుంది. సితోని ఉన్న ఆప్షన్ ఒకటే. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ క్వెషన్ అండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్. అంకిత్ సెడ్ టు ఆష్నా, "డూ యూ నో దట్ ద యాన్యువల్ మీటింగ్ హాస్ బీన్ పోస్ట్‌పోన్డ్." ఫెంటాస్టిక్ అండి. అంకిత్ ఆస్క్డ్ ఆష్నా దట్ డూ యూ నో. నేను మామూలుగా చెప్తున్నాను. ఆప్షన్స్‌లో చూసి డూ యూ నో ఉంది కాబట్టి తీసేస్తున్నా. సో, మామూలుగా ఇదొక క్వెషన్ టైప్ అన్నమాట. సెడ్ టు ఏమైపోతుంది? ఆస్క్డ్ అయిపోతుంది. క్వెషన్ గదండీ! రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు ఏమైపోతుంది? ఆస్క్. సో, అంకిత్ ఆస్క్ ఆష్నా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇఫ్, వెదర్ 100% ఉంటుంది. యెస్ ఆర్ నో నీకు తెలుసా? తెలవదా? క్వెషన్ మార్క్ ఫుల్ స్టాప్ అయిపోతుంది. బ్యూటిఫుల్ థింగ్. అంకిత్ ఆస్క్డ్ ఆష్నా ఇఫ్ షీ వుడ్ బి నోయింగ్. వుడ్ బి నోయింగ్ అవసరం లేదు సార్. Ankit asked Ashna if, do you know if she uh, had known, uh, if she had known that the annual meeting was postponed. ఇది కూడా ఆల్మోస్ట్ రాంగ్ అండి. నో ఏమైపోతుంది? యాక్చువల్ గా న్యూ అయిపోతుంది. ఇఫ్ షీ న్యూ దట్ ద యాన్యువల్ మీటింగ్ హ్యాస్ పోస్ట్పోన్డ్ ఏమైపోతుంది? హ్యాడ్ బీన్ పోస్ట్పోన్డ్. సో అవన్నీ ఎక్కడుంది? అంకిత్ రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్ ఆష్నా ఇఫ్, రైట్? ఇఫ్ ఉంది. షీ నో ఏమైపోతుంది? న్యూ దట్ ద యాన్యువల్ మీటింగ్ హ్యాడ్ బీన్ పోస్ట్పోన్డ్. సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ క్వశ్చన్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అసర్టివ్ కింద మారిపోతుంది అనమాట. డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఎస్ ఆర్ నాట్ క్వశ్చన్ 100%. అండ్ ఇఫ్, వెదర్ 100% ఉండాల్సింది. ఇఫ్ మనకి ఇక్కడ ఉంది. V1 ఏమైపోతుంది? V2 అయిపోతుంది. సో అంకిత్ ఆస్క్డ్ ఆష్నా ఇఫ్ షీ న్యూ that the annual meeting has been postponed ఏమైపోతుంది? had been postponed. Question number 86. Granny said to Nina, I don't know why you think it is so wonderful. సో మామూలుగా ఇది క్వశ్చన్ కాదు కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ సెడ్ గానే ఉంటుంది. 4 ఆప్షన్స్ లో సెడ్ ఉంది, రైట్? సో ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? మామూలుగా ఏమేమి చేంజ్ అయితే అది చూద్దాం. గ్రానీ సెడ్ టు నీనా దట్ I don't know why you think it is so. She don't know. అప్పుడు ఏమైపోతుంది? ఇది V1 కాబట్టి ఇది V2 గా మారుతుంది. Did not know why you ఏమైపోతుంది? She think it is ఏమైపోతుంది? It was. ఈ చేంజెస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. Granny said to Nina that she does not. Do not అయినా does not అయినా సేమ్ టెన్స్ అండి. సో నేను దీన్ని ఎలిమినేట్ చేస్తా. టెన్స్ చేంజ్ అవ్వలేదు కాబట్టి. గ్రానీ సెడ్ టు నీనా దట్ షీ డిడ్ నాట్, ఓకే, షీ డిడ్ నాట్ నో వై షీ థాట్ ఇట్ వాస్ సో వండర్ఫుల్. షీ ఉంది, వండర్ఫుల్ ఉంది, డిడ్ నాట్ ఉంది. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. గ్రానీ సెడ్ టు నీనా దట్ షీ హ్యాడ్ నాట్ నోన్ అవసరం లేదు సార్. షీ వాస్ థింకింగ్ అవసరం లేదు, ఎలిమినేట్ చేయండి.
Granny said to Nina that I do not know why you think it is. So wonderful. So 86 answer is Bombay. Granny said to Nina that she did not know why she thought it was so wonderful. Next, question number 87. Select the most appropriate option to fill in the blank. She smashed a dash of glass with the metal vase. She smashed a dash of glass with the metal vase. Metal vase తోని ఎన్నో స్మాష్ చేసిందనమాట. పియన్, పాన్, పెయిన్, పెయిన్. Oh my God. These are very easy words, similar to homophones. But let us see what actually is the right answer. చక్కగా. She smashed a dash of glass. A piece of glass అంటమా? గ్లాస్ యొక్క పెద్ద పీస్ ఏదైతే మామూలుగా విండోలో మనం ఎంబెడ్ చేస్తామో, విండోలో మనం ఫిక్స్ చేస్తామో దాన్ని ఒక మెటల్ వేస్తోని స్మాష్ చేసేసింది అనమాట. పియన్ ఆఫ్ గ్లాస్ అంటామా, పాన్ ఆఫ్ గ్లాస్ అంటామా, పెయిన్ ఆఫ్ గ్లాస్ అంటామా, పెయిన్. చాలా సింపుల్ ఇంగ్లీష్ అండి. రోజు మనము ఇంగ్లీష్ ని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. పియన్ ఈజ్ అ హార్డ్ వర్డ్ సార్. ఇట్ ఈస్ అ సబ్ అటామిక్ పార్టికల్ అనమాట. ఇట్స్ అ హార్డ్ వర్డ్, కానీ మనకు అవసరం లేదు. పియన్ ఆఫ్ గ్లాస్ ఎవరను. పాన్ అంటే ఏంటి? యు నో దట్ గేమ్ ఆఫ్ చెస్ లో ఇట్స్ నథింగ్ బట్ అ చెస్ పీస్. ఆర్ హీ ఈస్ పాన్ ఇన్ ద ఎమ్మెల్యేస్ హ్యాండ్స్ అంటే అతను ఒక పప్పెట్ లాంటోడు అనమాట. ఎమ్మెల్యే అతన్ని పప్పెట్ గా యూజ్ చేసుకుంటాడు. లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అతన్ని పాన్ గా యూజ్ చేస్తున్నాడు అంటే పప్పెట్ గా యూజ్ చేస్తున్నాడు. సో ఇది కూడా పెయిన్ ఆఫ్ గ్లాస్ అంటాం అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ షీట్ ఆర్ ప్యానల్ ఆఫ్ గ్లాస్. పెయిన్ అంటే సఫరింగ్ సార్. సో ఇక్కడ పెయిన్ రాదు, పాను రాదు, ప్యూన్ రాదు. ఇట్స్ అ పెయిన్ ఆఫ్ గ్లాస్. సో ఆన్సర్ ఏం రావాలా? షీ స్మాష్డ్ ఏ పెయిన్ ఆఫ్ గ్లాస్ విత్ అ మెటల్ వేస్ట్. చాలా చక్కగా ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ జాగ్రత్తగా ఫోకస్ చేస్తూ నేర్చుకోవాలా. రైట్ ఆన్సర్ అయితే సెకండ్స్ లో వచ్చేస్తుంది పెయిన్ ఆఫ్ గ్లాస్. ఆ పెయిన్ ఆఫ్ గ్లాస్ రావడానికి మనం ఎంత కృషి చేయాలా? రోజు గ్రామర్ చదవాలా, వొకాబులరీ చదవాలా, న్యూస్ పేపరు చదవాలా, ఇంగ్లీష్ తో మనకి ఎక్వైంటెన్స్ ఉండాలా. పెయిన్ ఆఫ్ గ్లాస్, రైట్? Identify the spelling error in the given sentence and select the option that rectifies the error. So, ఏది కరెక్ట్ స్పెల్లింగ్ అడుగు. The government has ordered for the maintenance of the roads. So, మెయింటెనెన్స్ స్పెల్లింగ్ ఇక్కడ తప్పు ఉంది సార్. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? MAINTENANCE. మెయింటెనెన్స్ అంటే ఏంటి? దేన్నైనా మంచిగా కాపాడుకోవడం, చక్కగా ఉంచుకోవడం. దాన్నే ఇంగ్లీష్ లో ప్రిజర్వేషన్ అంటారు, కన్జర్వేషన్ అంటారు, పర్పెచ్యుయేషన్ అంటారు. ప్రిజర్వేషను, కన్జర్వేషను, పర్పెచ్యుయేషన్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఇస్ ఏ. ఇది రాంగు, ఇది రాంగు, ఇది రాంగు. Question number 89. The genuine beliefs, though not unconsciously acquired by most children, and even if they depart from these beliefs in later life, something of them remains deeply implanted, ready to emerge in a time of stress or crisis. In a time of stress or crisis. The importance of education in forming character and opinion is very great and well recognized by all. Education is, as a rule, the strongest force on the side of what exists and again fundamental change. What a lovely question, sir. Parajumbles తో సంబంధించిన క్వశ్చన్ అనమాట. The genuine belief, though not unconsciously acquired by most children, and even if they depart from these beliefs, which beliefs are we talking about? Which beliefs? So definitely this will not be our opening of the paragraph, opening sentence of the parajumble. This will not be. So A తోనే ఏమైనా ఆప్షన్ ఉందా? లేదు,
రైట్. సమ్ టైమ్స్ బితోనే ఏమైనా ఆప్షన్ ఉందా? లేదు. సో ఆప్షన్ అనేది ఐదర్ సితోనైనా స్టార్ట్ చేయాలా, లేకపోతే డితోనైనా స్టార్ట్ చేయాలా. రైట్. 2 సిలు ఉన్నాయి, 2 డిలు ఉన్నాయి. చక్కగా మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి పెట్టాడనమాట. మరి ఏ సి, ఏ డియో ఒకసారి మనం తెలుసుకోవాలా. రైట్. చూసుకుందాం. ఫస్ట్ ఏమంటున్నాడు అంటే, ఈ టోటల్ 4 లైన్స్‌లో నేను దాన్ని దీర్ఘంగా మైక్రోస్కోపిక్ లెవెల్‌లో అనాలిసిస్ చేసిన తర్వాత నాకు తెలిసేదేందంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన లైఫ్‌లో చెప్తున్నాడన్నమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఫార్మింగ్ క్యారెక్టర్ అండ్ ఒపీనియన్ ఈస్ వెరీ గ్రేట్ అండ్ వెల్ రికగ్నైజ్డ్ బై ఆల్. యెస్. ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో, ఎలాంటి పాత్ర పోషిస్తుందో అది అందరికీ తెలుసు. ఇట్ ఈస్ వెల్ రికగ్నైజ్డ్ బై ఆల్. ఇది నాకు స్టార్టింగ్ అనిపిస్తుందన్నమాట. The importance of education in forming character and opinion is very great and well recognized by all. Okay. దాని తర్వాత ఏంటి? సంథింగ్ ఆఫ్ దెమ్ రాదు. ఎడ్యుకేషన్ యాజ్ అ రూల్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ రాదు. దాని తర్వాత ఏమొస్తుంది అంటే, ద జెన్యూన్ బిలీఫ్స్ మామూలుగా అందరూ జెన్యూన్‌గా నమ్మేదంటే, దో నాట్ అన్‌కాన్షియస్‌లీ అక్వైర్డ్ బై మోస్ట్ వాళ్ళు వద్దనుకున్నా అది వాళ్ళ యొక్క మైండ్‌లో దూరిపోతుంది. మైండ్‌లో ఎంబెడ్ అయిపోతుందని. అండ్ ఈవెన్ ఇఫ్ దే డిపార్ట్ ఫ్రమ్ దీస్ బిలీఫ్స్ లేటర్ ఇన్ లైఫ్, కొన్ని సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ మనకేం నేర్పించింది, ఏం ఎలాంటి మంచి థింగ్స్ నేర్పించాయి, అది కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మంది దాంతో డిపార్ట్ అయిపోతారు, దాన్ని మర్చిపోతారు, దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు అనమాట. ఓకే. ఓకే. అయితే నా మ్యాండేటరీ పేరు నాకు దొరికిపోయింది అనమాట. సి అనేది ఫస్ట్, ఏ అనేది సెకండ్ అనమాట. మాట్లాడుతుంది దేని గురించి? ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి మనకి ఆహ్, స్కూల్లో ప్రదానం చేస్తారనమాట. అది ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ని ఫార్మ్ చేస్తుందనమాట. అది మనం వద్దనుకున్నా మన మైండ్‌లో కూర్చుంటుందనమాట. ఒక లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్‌లో చాలా మంది దాని యొక్క మూల సిద్ధాంతాల్ని మర్చిపోతారనమాట. సమ్ ఆఫ్ దెమ్ రిమైన్స్ డీప్‌లీ ఇంప్లాంటెడ్. ఏదైతే మనం ఎడ్యుకేషన్ మనకు నేర్పించిందో, అమూల్యమైన గుణాలు ఏదైతే మన మైండ్‌లో, మన చరిత్రలో, మన క్యారెక్టర్‌లో డీప్‌లీ ఇంప్లాంట్ అయిపోతుందనమాట. ఎప్పుడైతే మనం స్ట్రెస్‌లో ఉంటామో, బాధలో ఉంటామో, క్రైసిస్‌లో ఉంటామో అవి బయటకొస్తాయనమాట. లాస్ట్‌లో ఏం చెప్తున్నాడు అంటే, ఎడ్యుకేషన్ ఈజ్ యాజ్ ఎ రూల్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ వాట్ ఎగ్జిస్ట్స్ అండ్ అగైన్ ఫండమెంటల్ చేంజ్. సో లైఫ్‌లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్‌గా ఏదైనా చేంజ్ కావాలి అంటే అందరికైనా కీలకమైన పాత్ర పోషించేది ఎడ్యుకేషనే. సో సిఏ వచ్చిన తర్వాత నెక్స్ట్ బీడీ సార్. సిఏ, బీడీ. చక్కటి పారాజంబుల్ సార్. రైట్. ఇట్స్ అ వెరీ గుడ్ పారాజంబుల్. మంచిగా ఆన్సర్ చేసాము. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం వద్దనుకున్నా మన లైఫ్‌లో అది డీప్‌గా ఎన్‌రూట్ అయిపోతుందనమాట. లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్‌లో మనం దాన్ని మర్చిపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైతే మనం పెయిన్‌లో, బాధలో, స్ట్రెస్‌లో, క్రైసిస్‌లో ఉంటామో అది బయటపడుతుందనమాట. ఫైనల్‌గా ఎడ్యుకేషన్ అనేది మన చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం అనమాట. ఆ ఫండమెంటల్ చేంజ్‌కి అది కీలకమైన పాత్రని పోషిస్తుందనమాట. సో ఆన్సర్ ఈస్ సి, ఏ, బి, డి. So choose the correct active and passive voice form of the given sentence. The new guidelines are being implemented by the central government to strengthen cyber security measures across all sectors. Okay. మనకేం కనిపిస్తుంది? ఇది ప్యాసివ్ వాయిస్. మనకెలా తెలుస్తుంది? ఆర్, ఈజు, యాము, ఆరు ప్లస్ బీయింగ్ ప్లస్ వి3 ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఎప్పుడు వస్తుంది అది? ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నప్పుడు వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్. అంతే కదా? ఈజ్, యాము, ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కావాలి మనకిప్పుడు. బీయింగ్ వచ్చింది కాబట్టి కంటిన్యూస్ ఫామ్ లో బీయింగ్ కనిపిస్తుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద న్యూ గైడ్ లైన్స్. ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్. The central government is implementing the new guidelines to strengthen cyber security measures across all sectors. The new guidelines have been implemented. అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ తోనే స్టార్ట్ అవ్వాలా. అయ్యేది సెంట్రల్ గవర్నమెంట్ తోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో బి ఆప్షన్ ని కూడా తీసేస్తున్నా. ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్. V1 తీసేస్తున్నా. ద న్యూ గైడ్ లైన్స్ తో స్టార్ట్ అయింది. వర్ ఇంప్లిమెంటెడ్. న్యూ గైడ్ లైన్స్ రెండు రాంగ్. సో ఆన్సర్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ is implementing the new guidelines to strengthen cyber security measures across all
sectors. Right, sir? Question number 91. 91. Parajumbles. It regulates the operation of all body organs and protects the body and mind from becoming unbalanced as a result of negative circumstances and unhealthy lifestyles. It only requires frequent practice of proper body motions and breathing techniques. The physical benefits of yoga can be enjoyed for a lifetime without risk or injury. It regulates the relationship between the body, the intellect, and the spirit. Well, this is very simple, Parajambul. అడిక్విటీ ప్యాటర్న్‌లో ఇంకా టీసీఎస్ ప్యాటర్న్‌లో కొన్ని మార్పులు తెచ్చి, చాలా ఎక్కువగా టీసీఎస్ ప్యాటర్న్‌ని ఫాలో చేసాము. దాని తర్వాత అడిక్విటీ మోడల్ పైన గూడా ఇంచుమించు 15-20 మాక్ ఎగ్జామ్స్ విజయోత్సవ్ సీరీస్‌లో కండక్ట్ చేసాము. సో, మీ యొక్క కాంపిటీటివ్ స్పిరిట్‌ని పెంచడానికి, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్‌ని ఆప్టిమమ్ లెవెల్‌లో తేవడానికి ఒక యావరేజ్ పేపర్‌ని ఇచ్చాం సార్. ఇక్కడ ఇట్ ఇట్‌తోని స్టార్ట్ అవ్వదు. సితోనే స్టార్ట్ అయితుందనమాట. సితోని మనకున్న ఆప్షన్ ఒకటే సార్. వి హావ్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ సిబిడిఏ. అసలు చూసే అవసరమే లేదు. అయినప్పటికీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాము. డబుల్ ష్యూర్ అయిపోదామనమాట. ద ఫిజికల్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా క్యాన్ బి ఎంజాయ్డ్ ఫర్ ఎ లైఫ్ టైమ్ వితౌట్ రిస్క్ ఆర్ ఇంజరీ. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ సార్. ఒక్కసారి యోగాని కనుక మనము ప్రారంభిస్తే దాని యొక్క బెనిఫిట్స్ జీవితకాలం మనం ఎంజాయ్ చేసుకోవచ్చు సార్. దాని తర్వాత ఏంటి? ఇట్ ఓన్లీ రిక్వైర్స్ ఫ్రీక్వెంట్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రాపర్ బాడీ మోషన్స్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్. ఏం లేదు, బాడీ కదలిక, కొద్దిగా బ్రీతింగ్ టెక్నిక్స్ మనకు తెలిస్తే డెఫినెట్లీ యోగా అనేది పర్ఫెక్ట్ గా మనం నేర్చుకోవచ్చు. ఇట్ రెగ్యులేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బాడీ, ద ఇంటెలెక్ట్ అండ్ ద స్పిరిట్. డెఫినెట్లీ రిలేషన్షిప్ బాడీ నుంచి ఇంటెలెక్ట్ ఇంకా స్పిరిట్ ఆత్మతోని జబర్దస్త్ పెంచుతుందన్నమాట. లాస్ట్ లో ఏ అన్నమాట. ఇట్ రెగ్యులేట్స్ ద ఆపరేషన్ ఆఫ్ ఆల్ బాడీ ఆర్గాన్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద బాడీ అండ్ మైండ్ ఫ్రమ్ becoming unbalanced as a result of negative circumstances and unhealthy lifestyle. So ఈ యోగా అనేది మనం టోటల్ ఈ యొక్క వాట్ యు కాల్డ్ ప్రజెంట్ లేటెస్ట్ మోడర్న్ వరల్డ్ లో చాలా ఎక్కువగా జంక్ ఫుడ్ ని సేవిస్తున్నాం అనమాట. చాలా ఎక్కువగా నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంది మన సరౌండింగ్స్ లో. ఎప్పుడు చూసినా డిప్రెసివ్, డౌన్ కాస్టెడ్, మెలంకోలిక్ గా ఉంటాం అనమాట. యోగా కనుక చేస్తే మన మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. దాంతో మా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. బాడీ అనేది వాట్ యు కాల్ చాలా పర్ఫెక్ట్ షేప్ లో ఉంటుందన్నమాట. యా, దిస్ ఇస్ కాంప్రహెన్షన్ సార్. Paragraph. Despite the hundreds of thousands who throng Tirumala temple in Tirupati every year for the Vaikunta Ekadasi celebration, stampedes ante తొక్కిసలాట at the world renowned hill have been rare. ఎక్కువగా స్టాంపీడ్లు అక్కడ ఏం జరగలేదండి, కానీ చాలా ఎక్కువగా రష్ ఉంటుంది సార్ వైకుంఠ ఏకాదశి రోజు. However, the tragic incident on January 8, 2025 underscores the need to rethink crowd management strategies at religious pilgrimages. చాలా భయంకరమైన తొక్కిసలాట జనవరి 8, 2025 కి జరిగిందనమాట. దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సారీ అండి, వెరీ ఇంపార్టెంట్ టు వాట్ యు కాల్డ్ ఎంఫసైజ్. అండర్ స్కోర్ అంటే ఎంఫసైజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ని ఎలా చేయాలా, స్పెషల్లీ దేవుడి యొక్క టెంపుల్స్ దగ్గర, పిలిగ్రిమేజ్ సైట్స్ దగ్గర. As an editorial in this daily on December 27, 2024 noted, India has the highest number of religious stampedes globally. According to National Crime Records Bureau data, between 1996 and 2022, over 3,000 lives were lost in stampedes at religious events nationally. Oh my God. సో మామూలుగా డేటాని మనం కనుక పరిశీలిస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాని 3,000 మంది చచ్చిపోయారనమాట తొక్కిసలాటలో. ఎక్కడ మామూలుగా స్టేడియంలో కానీ, రోడ్ల మీద కానీ, ఇంకెక్కడైనా యాక్టివిటీలో కానీ కాదు. దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క దర్శనానికి పోయేటప్పుడు క్రౌడ్ ని కంట్రోల్ చెయ్యక ఆ క్రౌడ్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి తొక్కిసలాట అనేది జరిగింది. దిస్ Statistics starkly highlights the need for systematic change in the way large-scale gatherings are organized and definitely మరి ఇంతమంది చనిపోయారు కాబట్టే ఆ స్ట్రాటజీని మనం చేంజ్ చేయాలా. అది ఏదైతే పాత స్ట్రాటజీలు మనం ఏదైతే వాడుతున్నామో
క్రౌడ్ కంట్రోల్స్‌ని చేయడానికి, గ్యాదరింగ్‌ని కంట్రోల్ చేయడానికి అది మార్చేసి కొంచెం ఇన్నోవేటివ్ వేలో థింక్ చేయాల. ద తిరుపతి స్టాంపేడ్ వాస్ రిజల్టెడ్ ఇన్ 6 డివోటీస్ పాసింగ్ అవే అండ్ ఇంజురీస్ టు 40 others వాస్ డిస్పైట్ ద ఎక్స్‌టెన్సివ్ అరేంజ్‌మెంట్ మేడ్ బై ద తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ ద ఆంధ్రప్రదేశ్. అంత అద్భుతంగా అరేంజ్‌మెంట్ చేసిన తర్వాత గూడా 6 మరణించారు. 40 మంది గాయపడ్డారనమాట. సో, డెఫినైట్‌లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. దీని మీద సీరియస్ అటెన్షన్‌ని మాత్రం పెట్టాలన్నమాట. ఎలాబరేట్ crowd control mechanisms such as well dispersed token distribution strategy and the deployment over 3,000 police personnel and other staff and volunteers were in place for the 10-day Vaikuntha Dwara Darshan. Nonetheless, what appears to be miscommunication at one of the centers in the city to handle a surge in devotees at a token distribution center seems to have triggered chaos and panic. అద్భుతమైన అరేంజ్‌మెంట్ జరిగింది సార్. చాలా మంది స్టాఫ్‌ని పెట్టారు. స్పెషల్లీ 3000 పోలీస్ పర్సనల్ అక్కడ టోటల్ యొక్క ప్రోగ్రామ్‌ని సూపర్వైజ్ చేస్తుండే అనమాట. అయినప్పటికీ గూడా ఒక సెంటర్‌లో ఎక్కడైతే ఫ్రీగా టోకెన్ పంచుతున్నారో అక్కడ క్రౌడ్ అనేది సడెన్‌గా సర్జ్ అయిపోయిందనమాట. పెరిగిపోయింది. సో, కంట్రోల్ అవ్వడం అనేది కష్టమైపోయింది. అందుకనే ఆ తొక్కిసలాటలో 6 మరణించారు. 40 మంది గాయపడ్డారనమాట. The probe that Chief Minister Chandrababu Naidu announced would shed more light on where the lapse occurred. Yes, కరెక్టే సార్. ఒక ప్రోబ్‌ని ఆర్డర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో, డెఫినైట్‌లీ మనకు తెలుస్తుందనమాట. యాక్చువల్లీ తప్పనేది ఎక్కడ జరిగింది. The tragedy unfolded 2 weeks after another stampede-like situation in Hyderabad. While the TTD has been making commendable efforts over the years to streamline operation, online booking systems and additional security personnel during peak periods, the scale and the spontaneity of human behavior at such events demand ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అన్నమాట. అద్భుతమైన ప్రయాసాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటన కాకుండా అనేది చూసుకుంటుందన్నమాట. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో క్రౌడ్ అనేది ఎక్కువైపోతే అది మరి ఆ ల్యాప్స్ అనేది జరిగిపోయింది. చాలా పెద్ద ప్యాసేజ్ ఇచ్చాడండి. ఆల్మోస్ట్ వన్ సచ్ ఐడియా కుడ్ ఇన్వాల్వ్ prioritizing pilgrims who have never visited Tirupati over repeat visitors, thereby ensuring a more equitable darshan. VIP darshans too need a rethink. A robust database and a roster system could help regulate devotee flow and ensure fairness. Additionally, there is a need to consider the ecological impact on Tirumala Hills, which are a part of the Sheshachalam Biosphere Reserve. Growing anthropogenic pressures stemming from deforestation, urbanization, and massive footfalls pose a significant threat to its biodiversity. Balancing the human need to connect with the divine with the imperative to preserve nature requires innovative and sustainable approaches. This could include capping the number of pilgrims every day, promoting virtual darshan experiences, and enforcing stricter conservation policies. A collaborative effort between the religious and government authorities, environmental experts, and the public is essential to create a framework that prioritizes safety, accessibility, and ecological value. సో, అలా చాలా చక్కగా చెప్తున్నాడనమాట. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఆపాలి అంటే ఎవరైతే ఊరూరికే తిరుపతి విజిట్ చేస్తారో వాళ్ళ మీద కూడా మనం క్యాపింగ్ చేయాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం దర్శనం చేస్తున్నారో వాళ్ళని మనము ఛాన్స్ ఇవ్వాలా. సో, డెఫినెట్‌లీ చాలా మంచి పాజిటివ్ స్టెప్స్ తీసుకోవాలా. డేటాబేస్‌లో ఎవరైతే చాలా ఎక్కువగా విజిట్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం రెస్ట్రిక్ట్ చేయాలన్నమాట. సో, ఇందులో బయోడైవర్సిటీ గురించి కూడా మాట్లాడుతున్నాడనమాట. ఎందుకంటే ఈ తిరుపతి అనేది శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్‌లో వస్తుందనమాట. సో, మ్యాన్ మేడ్ కాజెస్ వల్ల దీనికి కూడా చాలా నష్టం జరుగుతుందనమాట. ఫారెస్ట్ అర్బనైజేషను, డిఫారెస్టేషను అలాంటి ఎక్కువైపోతున్నాయి కాబట్టే అక్కడ పవిత్రమైన అట్మాస్ఫియర్ కూడా పాడైపోతుందనమాట. సో, మామూలుగా పబ్లిక్‌ని ఎంకరేజ్ చేయాలనమాట. అమ్మ ఆల్రెడీ నువ్వు లాస్ట్ మంత్ విజిట్ చేసావు గదా! ఒక 4, 5 మంత్స్ తర్వాత మళ్ళీ రా. నెక్స్ట్ మంత్ అవసరం లేదు. వర్చువల్ దర్శన్స్‌ని కూడా ఎంకరేజ్ చేయాలా. ఒక అద్భుతమైన నెట్వర్క్ ఉండాలనమాట. గవర్నమెంట్‌కి, అథారిటీస్‌కి, పబ్లిక్‌కి, డివోటీస్ మధ్యలో. దెన్ డెఫినైట్‌లీ థింగ్స్ విల్ బి ఫైన్. చాలా పెద్ద ప్యాసేజ్ అండి. ఇలాంటి ప్యాసేజ్ మనకు అడిక్విటీ మోడల్‌లో ఇచ్చాడు కాబట్టే ఇలాంటి ప్యాసేజ్ పెట్టాల్సొచ్చింది. కానీ లెట్స్ సీ వాట్ యాక్చువల్లీ ఈస్ ద క్వెషన్. క్వెషన్ నంబర్ 92. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? సెంట్రల్ థీమ్ ఏంటి? ఇంత మంచిగా చదివేటప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను సార్. చాలా సింపుల్ ప్యాసేజ్. ఎక్కడ ఎలాంటి కాంప్లెక్సిటీ అనేది నాకు కనిపియలేదు. ఒకటేసారి చదివితే అర్థమైపోయిందనమాట. రైజింగ్ పాపులారిటీ ఆఫ్ వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్. అక్కడ వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్ గురించి చెప్పాడా? లేదు. తొక్కిసలాట గురించి ఎక్కువ
పెట్టాడనమాట. ఫెయిలియర్ ఆఫ్ ద క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి ఆరుగురు మరణించారు, చాలా మంది గాయాలయ్యారు. ద ఫెయిలియర్ ఆఫ్ ద క్రౌడ్ మేనేజ్మెంట్ అట్ రిలీజియస్ సైట్స్ అండ్ ద నీడ్ ఫర్ రిఫార్మ్స్. సో డెఫినెట్లీ కొత్త చర్యలు తీసుకురావాలా, ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకోవాలా, సో దట్ ఎంత క్రౌడ్ వచ్చినా వాళ్ళని కంట్రోల్ చేసే విధానం మన దగ్గరకు ఉండాలా. ఎకలాజికల్ థ్రెట్స్ టు శేషాచలం, ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే సార్. పాపులారిటీ పెరుగుతుంది ఇంపార్టెంట్, కానీ ఇవి సెకండరీ సార్. ఇవన్నీ సెకండరీ పాయింట్స్, ఇవి ప్రైమరీ పాయింట్స్ కావు సార్. సెంట్రల్ ఐడియా అంటే ప్రైమరీ. ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ బై తిరుపతి, రాంగ్ సార్. సో ఆన్సర్ ఈస్ వాట్ యు కాల్ బి. చక్కగా పారాగ్రాఫ్ ని చూడకుండానే చెప్పేసినాం. ఇన్ ద సెంటెన్స్, గ్రోయింగ్ ఆంథ్రోపోజెనిక్ ప్రెషర్ స్టెమ్మింగ్ ఫ్రమ్ deforestation, urbanization and massive footfalls pose a significant threat to biodiversity. What does anthropogenic, మీ అందరికీ తెలుసు, మీరు సైన్స్ చక్కగా చదువుతున్నారనమాట. ఏదైతే న్యాచురల్ గా అవ్వకుండా మ్యాన్ మేడ్ కాజెస్ ని ఆంథ్రోపోజెనిక్ అంటారనమాట. కాజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్, పొల్యూషన్ బై హ్యూమన్ యాక్టివిటీస్, global warming by human activities, deforestation by human activities, urbanization by so definitely caused by human activities. Caused by natural disasters kaadu, related to ancient traditions kaadu, related to technological advances kaane kadanamata. Despite the hundreds of thousands who throng the Tirumala temple every year, stampedes at the world renowned hill temple have been rare. Noun clause or adverb clause of concession, adjective clause or adverb clause of reason. చూడండి, సెంటెన్స్ ని బాగా చదవండి. Despite the hundreds of thousands who throng the Tirumala temple every year, stampedes at the world renowned hill station have been rare. Beautiful question అనమాట. What type of clause this is? అడాన్ 4 క్లాజెస్ ఇచ్చాడనమాట. ఆ 4 క్లాజెస్ లో ఇది ఏం క్లాజ్ అది అడుగుతున్నాడు. సో నౌన్ క్లాజ్, అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. సి, నౌన్ క్లాజ్ అయితే కాదు సార్, బికాస్ we know that what actually is a noun clause. I explained about noun clause, adverb clause, adjective clause, main clause, subordinate clause, dependent clause, everything. Adverb clause of comparison. కొత్త క్లాజ్ వచ్చింది, adverb clause of concession. Despite the hundreds of thousands who throng the Tirumala temple every year, stampedes at the world renowned hill temples have been rare. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అది? కాంట్రాస్ట్ బిట్వీన్ టూ థింగ్స్. కాంట్రాస్ట్ ఏంది? అంత 1000 మంది కొండెక్కిన అక్కడ తొక్కిసలాట అనేది సామాన్యంగా చాలా తక్కువగా జరుగుతుంది. అంత 1000 మంది ఎక్కుతున్నారు అంటే తొక్కిసలాట జరగాల, కానీ ఆయన ఏమంటున్నాడు, అక్కడ తొక్కిసలాట అనేది జరగట్లేదు. అంటే కాంట్రాస్ట్ ఉంది కదా, అది పాజిటివ్ అయిపోయింది, ఇది నెగిటివ్. ఏదైతే కాంట్రాస్ట్ ని పాయింట్అవుట్ చేస్తుందో, ఏదైతే కాంట్రాస్ట్ ని ఎంఫసైజ్ చేస్తుంది, దాన్ని అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అంటారు సార్. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్. అడ్జెక్టివ్ క్లాజ్ కాదు, హూ, హూమ్, విచ్. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ కూడా కాదండి. అడ్జెక్టివ్ క్లాజ్ కాదు, అడ్వర్బ్ క్లాజ్ కూడా కాదు. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక కొత్త క్లాజు, మంచిగా చెప్పా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏదైతే కాంట్రాస్ట్ ని ఎంఫసైజ్ చేస్తుందో, ఏదైతే కాంట్రాస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటి? అంతమంది ఎక్కుతున్నారు అయినా తొక్కిసలాట్లా జరగట్లేదు, అది కాంట్రాస్టే కదా. సో adverb clause of concession. Authorities, choose the correct passive form from the sentence. Authorities are improving crowd management strategies. Are improving అంటే present continuous. Crowd management strategies have been improved. Have been రాదు సార్. క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ వర్ ఇంప్రూవ్డ్. ఎప్పుడు వస్తుంది? సింపుల్ పాస్ట్ లో వస్తుంది. వాజు స్లాష్ వర్రు ప్లస్ V3. క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఆర్, ఈజు, యాము, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. అబ్సల్యూట్లీ రైట్ సార్. క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఆర్ ఇంప్రూవ్డ్. సింపుల్ ప్రెజెంట్ పాసివ్.
So answer is C, sir. Easy question. The chief minister said, we will conduct a probe into the incident. The chief minister said, we will conduct a probe into the incident. So అప్పుడు ఏం రావాలా? The chief minister said that we ఏమైపోతుంది? They. Will ఏమైపోతుంది? Would. That they will గానే ఉంది కాబట్టి తీసేస్తున్నాం. The chief minister said that they would conduct a probe into the incident. The chief minister said that a probe will be conducted. Wrong. The chief minister said that a probe would be. So pronoun miss అయిపోతుంది అనమాట. So answer is the chief minister said we ఏమైపోతుంది? They. That they would conduct a probe into the incident. Right. 97. Dog eat dog. Idiom. చాలా మంచి idiom. చాలాసార్లు ఎగ్జామ్ లో వచ్చింది. A very competitive situation where a person will do anything to get success or survive. Beautiful. Dog eat dog situation. The present scenario is a dog eat dog situation. Absolutely, the vendors are doing all sorts of cheating to survive. అద్భుతమైన idiom అనమాట. Dog eat dog అనమాట. A highly competitive situation where people will do anything to survive. రూత్లెస్ కాంపిటీషన్ ని డాగ్ ఈట్ అన్నమాట. అంటే వాళ్ళ సక్సెస్ కోసం వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు గో ఇన్ టు ద సేల్స్? ఇట్స్ సచ్ ఎ డాగ్ ఈట్ డాగ్ ప్రొఫెషన్ అంటున్నాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈజ్ అ డాగ్ ఈట్ డాగ్ సిచ్యువేషన్ బికాస్ ఎవ్రీ టీమ్ ఈజ్ రెడీ టు ట్రాష్ ద అపోనెంట్ ఫర్ ద ట్రాఫీ. వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఆ రూల్స్ లేవు, ఎథిక్స్ లేవు. అంటే ఆ రూల్స్ ని పాటించే ఆడతారు కానీ దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ సో దట్ దే కెన్ లివ్ ద ఐపీఎల్ ట్రైవ్. పాలిటిక్స్ కూడా అట్లాంటిదే సార్. పాలిటిక్స్ ఈజ్ ఆల్సో లైక్ ఎ డాగ్ ఇట్ డాగ్ సిచ్యువేషన్. వై? బికాస్ ద అపోనెంట్ ఈస్ రెడీ టు బ్యాక్ స్టాబ్ ద అదర్ పర్సన్. అపోనెంట్ ఎప్పుడు బ్యాక్ స్టాబ్ చేయడానికి రెడీగా ఉంటారు, లేకపోతే ఎనీ పొలిటికల్ లీడర్ విల్ బి రెడీ టు బ్యాక్ స్టాబ్. సో నిజంగా చెప్పాలి అంటే a highly competitive situation where people do anything to succeed or survive. In the business world, it is often a dog eat dog situation, only the strongest to survive. Business world లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే డాగ్ ఈట్ డాగ్ సిచ్యువేషన్. ఎవరైతే చాలా బలశాలిగా ఉంటారో, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. ఎవరికైతే డబ్బులు ఉండవో వాళ్ళు మాత్రం ఎలిమినేట్ అయిపోతారు అనమాట. లైక్ మైండెడ్ పీపుల్ ఆర్ కనెక్ట్ బెటర్ కాదు. టిట్ ఫర్ టాట్ కాదు. బీయింగ్ క్యాల్కులేటెడ్ రూత్లెస్లీ కాంపిటీషన్. ఎలాంటి వర్టికల్ దయా ఉండదు సార్, ఎలాంటి లవ్ ఉండదు. అంతే, జస్ట్ సర్వైవ్ అట్ ఎనీ కాస్ట్. Question number 98. After his business failed, he had to reduce spending and adjust to a frugal lifestyle. సో బిజినెస్ చాలా బాగా నడిచేది కానీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి అతని స్పెండింగ్ ని తక్కువ చేయాల్సి వచ్చింది. ఒక ఫ్రూగల్ లైఫ్ స్టైల్, ఒక సామాన్యుడిలా బ్రతకాల్సి వచ్చింది. 4 ఇడియమ్స్ ఇచ్చాడు సార్. ఒక ఇడియం డాగ్ ఈట్ డాగ్ వచ్చిన తర్వాత 4 ఇడియమ్స్ వచ్చినాయి. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, kick the bucket, tighten his belt. ఏది కరెక్ట్? లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇడియం సార్. అందరికీ తెలిసి ఉండాలి ఎవరైతే ఈ యూట్యూబ్ వీడియోని వాచ్ చేస్తున్నో. టు రివీల్ అ సీక్రెట్. మై సిస్టర్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ బై రివీలింగ్ ద బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ ప్లాన్. చెప్పొద్దని చెప్పిన అయినా ఆ ప్లాన్ ని ఆవిడ రివీల్ చేసేసింది. సో టు రివీల్ అ సీక్రెట్, ఏదైతే చెప్పొద్దన్నా చెప్పేసింది. To reveal a secret. Hit the nail on the head. Hit the nail on the head అంటే ఏంటి? To say something perfectly or exactly. To say something perfectly or exactly. She hit the nail on the head by saying that there is a lot of corruption in the revenue department. ఏదైతే చాలా చక్కగా స్పష్టంగా పర్ఫెక్ట్ గా చెప్పడాన్ని హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటారు అనమాట. షీ వెరీ కేటగారికలీ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ బై సేయింగ్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. రాయన్ సార్, టైం ఎక్కువ వేస్ట్. కిక్ ద బకెట్ ఈజ్ నథింగ్ బట్ టు డై.
ద ఓల్డ్ మ్యాన్ కిక్ ద బకెట్ ఇన్ ద హ్యూమరస్ గా చెప్పడానికి యూజ్ చేస్తారు సార్. ఇది మామూలుగా మామూలుగా మనిషి చనిపోయేటప్పుడు జోక్ చేయొద్దు. హ్యూమరస్ వేలో ద ఓల్డ్ మ్యాన్ కిక్ ద బకెట్ ఇన్ ద స్లీప్ లాస్ట్ నైట్ పాపం నిద్రలోనే మరణించాడనమాట. టైటన్ హిస్ బెల్ట్. టైటన్ హిస్ బెల్ట్ ఇస్ నథింగ్ బట్ రెడ్యూస్ స్పెండింగ్ అండ్ లీవ్ ఎకనామికలీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్. ఇంతకుముందు బాగా జీవించేవాడు, కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది కాబట్టి ఆ స్పెండింగ్ ని మాత్రం తక్కువ చేశాడు. ఇప్పుడు మాత్రం ఒక కామన్ మ్యాన్ గా ఒక సింపుల్ లైఫ్ స్టైల్ ని జీవిస్తున్నాడు. అదంతా రాస్తే టైం అయిపోతుంది సార్. యాక్చువల్లీ పీపీటీ చేపియాలా, బట్ ఎందుకు అట్లా జరిగిందో నాకు తెలియదు. సో ఏది ఇప్పుడు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగా కాదు, టు హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ కాదు, టు కిక్ ద బకెటా కాదు, టైటన్ హిస్ బెల్ట్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. క్వశ్చన్ నంబర్ 99. The liberal leadership simply joined the ranks of the existing government by the few. The liberal leadership simply joined the ranks of the existing government by the few. So most appropriate one word substitute అనమాట. దాని ప్లూటోక్రసీ అంటారా, ఒలిగార్చీ అంటారా, డెమోక్రసీ అంటారా, ఆటోక్రసీ అంటారా? ఇవన్నీ ఈజీ సార్. ప్లూటోక్రసీ అంటే ఏంటి? గవర్నమెంట్ బై ద వెల్దీ క్లాస్ or elite class or rich people. Like for example, you can take the example, general knowledge బాగా చదువుతున్నారు కాబట్టి చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇరాన్ కావచ్చు. A government by wealthy class or rich people. Right, sir? Next, oligarchy. Oligarchy is nothing but a government in which the control is held by a small group of people. A form of government in which the power is held by a small group of people. It is called oligarchy. Okay, so what is the thing? Maybe you can take the example of Russia. Okay, democracy, a government of the people, by the people, for the people. A government where the power is held in the possession of only one single person. Example, North Korea. A system of government where one person has absolute power. Democracy, best democracy example, India. Right? Oligarchy, a form of government where the power is held by, ఇక్కడ కూడా మీరు రష్యాని తీసుకోవచ్చు. ఇక్కడ ప్లూటోక్రసీని నేను సారీ గవర్నమెంట్ వెల్దీ క్లాస్ అంటే ఇక్కడ తప్పు చెప్పాను, రష్యా చైనా అనేసి. ఇక్కడ రష్యా చైనా సార్. ఇక్కడ మాత్రం మీరు రిచ్ పీపుల్ యుఏఈ తీసుకోవచ్చు సార్. సౌదీ అరేబియా, యుఏఈ. సో ఇప్పుడు చెప్పండి దీనికి ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? Definitely the answer is the liberal leadership simply joined by the ranks of existing government by few people. Few ante rich class రాదు, government of the people, democracy రాదు, one person రాదు. So answer is absolutely B is the right answer. Last and final question of this wonderful mock All India Live 15. I literally enjoyed this particular session. I hope you too are enjoying this particular session. A person who is a lover of women. ఎవరైతే women ని లైక్ చేస్తాడో, అందరూ లైక్ చేస్తారు, అమ్మని అందరు లైక్ చేస్తారు. హూ ఇస్ అ లవర్ ఆఫ్ women. అతన్ని ఏమంటారు? మోనోగామిస్ట్ అంటారా, మెసోజినిస్ట్ అంటారా, ఫిలాలజిస్ట్ అంటారా, ఫిలోజినిస్ట్ అంటారా? So monogamist, mono is single, gamist is marriage. One who is married to a single person at a time is called monogamist. One who is married to a one person at a time is called monogamist. Okay. So misogynist ante enti? What do? A person who hates, who dislikes, or who is having prejudice towards women. ఎవరైతే women ని, అమ్మాయిల్ని లైక్ చేయడో, వాళ్ళని హేట్ చేస్తాడు, వాళ్ళ పట్ల ప్రిజుడైస్ ఉంటుందో, అలా పర్సన్ ని మిసోజినిస్ట్ అంటారు. Philologist, what do you mean by philologist? One who studies languages, especially its history and how it has developed. అనేకమైన లిటరేచర్ తో సంబంధించిన మాన్యుస్క్రిప్ట్స్ కానీ టెక్స్చర్స్ కానీ చదువుతాడో అతన్ని ఫిలోలాజిస్ట్ అంటారు. వన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్, స్పెషలీ ఇట్స్ హిస్టరీ అండ్ డెవలప్మెంట్. లాస్ట్ ఫిలోజినిస్ట్ అనమాట. ఎస్, a very true admirer of women, one who likes
loves and admires woman is called philogynist. Likes, loves, and admires woman. So a person who is a lover of women is nothing but philogynist anamata. Philologist is wrong, misogynist is wrong, monogamist is wrong anamata. Thank you so much for watching this wonderful All India Live Mock 15. I hope your preparation is going on well. I am trying my best to give you all sorts of different questions with different flavors based on TCS model and adequacy model. I hope you are now strengthening your vocabulary as well as grammar. So nothing to worry, nothing on earth can stop your juggernaut if you follow this particular videos regularly. Thank you for watching this video. I'll be back again with one more video. Till then, keep smiling, keep working hard. Thank you so much.